రామన్ రావు గారు, ఖచ్చితంగా ఈ రకంగా స్లీపర్ సెల్స్ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. నిష్కాంత్ దూబే చాలా కరెక్ట్ చెప్పిండు. స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అతి త్వరలో 5 లక్షల మంది పెళ్లి చేసుకొని వాళ్ళు పౌరసత్వం అమ్మాయి మన పాకిస్తాన్ ఉంటది, ఇక్కడ భార్యలు ఉంటారు, అక్కడ భర్తలు ఉంటారు. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు, భార్యలు అక్కడ మాత్రం భర్తలు ఉంటారు. వాడు వచ్చిపోతుంటుంటాడు. మరి నష్టం కష్టం కదా జరిగేది. అందుకని 3 మార్పులు రావాలి చక్రి. ఏమంటా అంటే భారత భద్రత బాగుపడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నెంబర్ 1 ఒకటి ఈ సిమ్ కార్డులకు ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఏదైనా సార్ ఆధార్ కార్డు అంటే ఇంకేదైనా కార్డు, కానీ ఇప్పుడు మొత్తం యూనిక్ కార్డు ఒకటి వచ్చింది కదా. మీకు పాస్పోర్ట్లు, వీసాలు, ఇవన్నీ మన ఏమంటుందని ఆధార్, మన రేషన్ కార్డు అన్నిటి కలిసి ఒకటే కార్డు ఉండాలి. నష్టం ఉన్నది. ఒక మనిషి పుడితే ఒక కార్డు పుట్టాలి, చచ్చిపోతే కార్డు రద్దు కావాలి. మనకున్న నెంబర్ ఒకటి, నీకో నాకు ఆధార్ నెంబర్ ఉన్నది. మనం ఉన్నా పోయినా ఆధార్ కార్డు నెంబర్ ఇది ఒకటే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు కదా. కంట్రీలలో ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు కదా బండారు రామ్మోహన్ గారు. ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు లేకుండా ఉండడానికి వీలేదు. నేను చిన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్ 75 లో నేను ఒక సినిమా చూసిన, ఇది హిందీ సినిమా. అందులో స్పష్టంగా ఒక గుర్తింపు కార్డు కోల్పోతే ఆనాడంతా ఫిజికల్ కార్డులే ఉండేది. కోల్పోతే ఆ మనిషి ఎట్లా తిప్పలు పడతారు, మొత్తం సినిమా అవుతుంది, దాని చుట్టూ నడుస్తాయి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే రాజకీయ పక్షాలు కూడా రాజకీయం చేసి ఉగ్రవాదాన్ని పెంచినాయి అంటున్నారు. అంటే వాళ్ళ విధానాలు మార్పుతారు. ఉదాహరణకి దీన్ని చెప్తాను. ఆధార్ కార్డు తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించింది బీజేపీ ఆనాడు. అట్లానే ఈ బీజేపీ అధికారులు ఉంటే దాని గురించి గోప్యత కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు చూస్తున్నా కదా. అందుకే సుప్రీంకోర్టులో కేసులపై కేసులు వేసి వాళ్ళ చివరికి ఆధార్ కార్డు నిర్వీర్యం చేశారు. కంపల్సరీ కాదు, ఇది మీ ఆప్షనే, మీ ఇష్టానుసారం ఇవ్వచ్చు అని పెట్టినాం కదా. ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటే చాలా సమస్యలు. దొంగలకు సిమ్ కార్డు దొరకవు. దాంతో పాటు ఈ మన ఆర్థిక నేరగాళ్ళు ఆగిపోతారు. కనుక ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఏదో ఒకటి మీరు ఆధార్ అంటారా, ఇంకేమైనా అంటారా, మొత్తం మీద ఒక గుర్తింపు కార్డు ఇచ్చి దానికి అన్నిటికీ లింక్ చేయడం వల్ల మాత్రం సాధ్యమవుతుంది. ఇప్పటికీ లింక్ చేసిన వ్యవస్థలు చాలా సక్రమంగా నడుస్తున్నాయి మన చక్రి. ఉదాహరణకు రేషన్ కార్డులో బియ్యం తీసుకుంటాం, ఆధార్ కార్డు లింక్ చేసినా కదా, ఆటోమేటిక్ గా బియ్యం తీసుకున్నట్టు చేస్తున్నది. మీరు ఒకటే కుటుంబం 2 చోట్ల బియ్యం తీసుకుంది అనుకోండి, పట్టుబడతా. ఒకే కుటుంబం 2 చోట్ల వేరుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యులు 4 ఉంటే, ఇద్దరు హైదరాబాద్ ఉంటున్నారు, ఇద్దరు కరీంనగర్ ఉంటున్నారు అనుకోండి. ఇద్దరు ఇక్కడ బియ్యం ఇక్కడ తీసుకుంటే ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది. అక్కడ ఇద్దరు తీసుకుంటారు, మిగతా ఇద్దరికి ఏమని చెప్పి అక్కడ డీలర్ ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ ఉగ్రవాదాన్ని కరగట్లేకపోతున్నాం అంటే ఒక రాజకీయ ప్రమేయం ఒకటి. రెండోది ఏమైందంటే ఈ రాజకీయ ప్రమేయంతో టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోవడం అంటున్నాను. టెక్నాలజీ విషయంలో సరిగ్గా వాడుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య దీనికి. అయితే ఎస్ మీట్లో పడింది బండారు రామారావు గారు మీ వాయిస్ చెప్పండి. అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ ఎందుకు రెచ్చిపోతున్నాడు అంటారు? అంతే కదా. ఇప్పుడు వాడు అన్నాడు కదా, ప్రకటన చేశారు ఉర్దూలో, తన దస్తూర్తో రాసింది. దాంట్లో చెప్పాడు, నేను ఒక్కడిని బతికిపోయినా నా కుటుంబ సభ్యులు 10 మంది, ఇతర సిబ్బంది మొత్తం 14 మంది చచ్చిపోయారు. కనుక 14 మంది చంపిన దానికి బదలా తీర్చుకుంటా అని వాడు ఉర్దూలో స్వయంగా రాసిన లెటరే బయటపడింది కదా. దాన్ని బట్టి మన అలర్ట్ ఉన్నాం. అలర్ట్ లేడం నేను అంటలేను. అలర్ట్ ఉంటే బట్టికే ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చే కుట్ర చేస్తే దాన్ని అరికట్టినాం. కానీ ఇంకా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఇప్పుడు వాడు తీవ్రవాదికి పిచ్చివాడి చేతిలో ఎక్కడ పోతే తెలియదు. మిగతా వల్ల ఇప్పుడు సైన్యం కానీ ఇతరత్ర ఒక క్రమశిక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతిలో ఉంది. సైన్యం ఏమో ఎవరి చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ఉంది. ఉగ్రవాదులు కొందరి నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు అసద్ మసూద్ లాంటి వాడు ఒకడు. కనుక వాడు ఏం చేస్తారు, పాకిస్తాన్ లో కూర్చొని ఇక్కడ చేస్తారు. 3 ప్రమాదాలు. ఒకటేమో ఈ సిమ్ కార్డు తీసుకొని వాళ్ళ అరెస్ట్, సంఘాలలో కూడా ఒక అరెస్ట్ అయ్యింది కదా. అందుకని ఎంతో చూసుకుంటే ఈ తీగలాగారు డొంక కదలాలి. డొంక కదిలించాల్సిన అవసరం ఉంది. మన భారత రక్షణ వ్యవస్థ కానీ భారతీయ నిఘా వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కనుకనే మనకి ఇన్ని ప్రమాదాలు తప్పుతున్నాయి. పహల్గామ్ జరిగింది ఒక సంఘటన అయితే, ఇట్లాంటి జరగకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మన భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రక్షణ శాఖతో పాటు హోంశాఖ కూడా బాగా పనిచేస్తుంది. ఇవాళ ఏదైతే పట్టుకున్నదో హోంశాఖ గ్రేడెడ్, రక్షణ శాఖకు సంబంధం లేదు. వాళ్ళు మొత్తం దేశంలో జరుగుతున్న ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే మన ఉగ్రవాద చర్యలు అరికట్టే క్రమంలో కానీ ఇవన్నీ కూడా మన భారత హోంశాఖ చేస్తున్న పని. తప్పనిసరి దీన్ని అభినందించాలి, దీన్ని హర్షించాలి. ఎప్పుడు కూడా చక్రి 100 సంఘటనలు 100 సార్లు మన 99 సార్లు అడ్డుకున్నా ఒక్కసారి ఫెయిల్ అయితే మనం దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్క అవకాశం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారా అంటే 99 సార్లు బాగు చేస్తే ప్రతిసారి బ్యాట్స్మెన్ మన అవుట్ కాదు కదా. 99లో ఏదో ఒకటి కావచ్చు, వరుసగా 2-3 కావచ్చు మన వికెట్స్ పడిపోవడం. ఇది కూడా అంతే. కనుక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు.
మనం దాన్ని అడ్డుకుంటూనే ఉంటాం. ఇది సమాంతరంగా జరుగుతుంటది. అడ్డుకునే ప్రయత్నంలో ఒక్కటి చిన్నది ఏదైనా పొరపాటు జరిగినా మనం అడ్డుకోలేకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. భారీ మూల్యం చెల్లించుకోవాలి. అందుకని నేను ఏమంటున్నాను, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు, మనకున్న టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటలేవన్నా నేను చెప్పాను కదా. ఎక్కడో ఉన్న రేషన్ కార్డులో బియ్యం సగం సగం అక్కడ సగం ఇక్కడ తీసుకుంటే కూడా ఇవాళ మనకు అలర్ట్ చేసే వ్యవస్థ, ఓటీపీ నెంబర్ల దాకా చాలా టెక్నాలజీ ఎంత బాగా వాడుకుంటాం సెల్ ఫోన్ లో. కానీ గోప్యత అనే పేరు మీద కొందరు పెద్దలు కొందరు లేకపోతే మోసం చేసి ఆ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ చేసుకున్నారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ నా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఒక బావిలో పడేసిన ఈ సెల్ ఫోన్ ట్రేస్ చేయగలిగే టెక్నాలజీ మనకున్నది ఇప్పుడు. ఇవాళ చాలా మంది గోప్యత అంటారు కానీ సెల్ ఫోన్ ఉంటే గోప్యత పోయినట్టుంది. ఇది నేను ఎక్కడున్నానో అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం పట్టుకోవచ్చు. అది కూడా చెప్పిన గతంలో స్విచ్ ఆఫ్ చేస్తే దొరికించుకునే ప్రయత్నం లేకుండే. ఇప్పుడు ఇవాళ చూస్తున్నా సెల్ ఫోన్ రికవరీస్ 90% పెరిగింది, 90% వచ్చింది. మీరు ఫోన్ పోగొట్టుకుంటే మనకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే 90% ఫోన్స్ రికవర్ అవుతున్నాయి, చూస్తున్నాం కదా. మరి ఇంత టెక్నాలజీ పెట్టుకొని దేశ భద్రత విషయంలో ఇట్లాంటి వాళ్ళని తక్కువ కాదు, వాళ్ళ టెక్నాలజీ అంతకన్నా ఎక్కువ ఉన్నది కనుక వాళ్ళు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అంటలేగా ఇంకా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. పౌరులు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మన ఇంటి పక్క ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నగరం అంతా నగరాలు ఎట్లున్నాయంటే అర్బన్ నక్సలైట్ పెరిగిన అంటున్నా కానీ అట్లా కాదు, తీవ్రవాద చర్యలు చేసే వాళ్ళు కూడా మన హైదరాబాద్ లో ఉన్నారు. గతంలో మనకు దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో మాకు కూడా స్ట్రీట్ నెంబర్ 8 లో నాకు ఇల్లు ఉంటుంది. మాకు అవతల 4 అపార్ట్మెంట్లలో ఎవరు తీవ్రవాది నెలల తర్వాత పట్టుబడి వాడు ఉన్నాడు, ఖాళీ చేసిందని. మన పౌర సమాజం కూడా ఏం చేయాలంటే ఎవరికైనా కిరాయికి ఇచ్చినప్పుడు అద్దెకి ఇచ్చినప్పుడు వాడి సెల్ ఫోన్ నెంబరు వాడి ఆధార్ కార్డు అన్ని పెట్టుకొని మరీ పరిచయం ఏమైనా ఇంకొక పరిచయం దగ్గర వాడిని చూసుకొని ఇవ్వాలి. ఏమైతుంది ఎవడో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు తెలుస్తలేదు. అంటే అపార్ట్మెంట్ కల్చర్ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చిన తర్వాత కొంత ఈ అసాంఘిక శక్తులు మన పక్కనే ఉండే కొన్ని హోటళ్లలో ఆధార్ కార్డు లేకుండా కూడా రూములు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొన్ని హోటళ్లలో ఆ వ్యవస్థ కూడా పోవాలి. పోలీసులు కూడా అక్కడ భద్రతా చర్యలు అక్కడ కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే రామారావు గారు అప్పట్లో అసలు జైలు నుంచి అయితే అప్పట్లో ఓయో రూమ్స్ ఉన్నాయి కదా, వాడు ఏది చూడాడు ఎందుకు ఇస్తున్నాడు, వాడు దానికి అరికట్టలేమని చేతిలో లేదా కదా.